హాయ్, దిస్ ఈజ్ రవి తుంగల. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. అయితే రామమందిరం కట్టాలనే కాంక్ష మొదటి నుంచి ఎవరిదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వారికే ఆహ్వానం అందలేదు. ఇంతకీ ఈ రామమందిర నిర్మాణం కోసం పాటుపడింది ఎవరు? ఇప్పుడు ఆహ్వానం అందనేది ఎవరికి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్టు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి ఎల్కే అద్వానికి, మురళీ మనోహర్ జోషి గారికి ఇద్దరికి ఆహ్వానం అందలేదని వార్తలు వస్తున్నాయి. సో అసలు దీని వెనక ఏం జరిగింది, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, అసలు మొత్తం ఈ నిర్మాణానికి కారణం వాళ్లే అని కూడా అందరూ చెప్తున్నారు. దీని వెనక అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు సరే, మురళీ మనోహర్ జోషిని పక్కన పెడదాం. అద్వాని రథయాత్ర చేశారు. దేశవ్యాప్తంగా రథయాత్ర చేసిన తర్వాతనే బీజేపీ యొక్క ఉనికి భారతదేశంలో కనపడింది. అంతకుముందు బీజేపీకి సంబంధించినటువంటి ఉనికే లేదు రాజకీయంగా. కేవలం అద్వాని రథయాత్ర చేసిన తర్వాత మాత్రమే బీజేపీకి సంబంధించినటువంటి పునాదులు భారతదేశంలో పడ్డాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాలి. అయితే అద్వాని అంతకుముందు మనం బాబ్రీ మసీద్ అయోధ్య ఇష్యూ అప్పుడు అద్వాని ఆధ్వర్యంలోనే ఆమె శిలాన్యాసం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. శిలాన్యాసం జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆ రోజున ఈ అద్వాని నిలబడి ఆ మొత్తం వ్యవహారాన్ని చూశారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో అంత పెద్ద ఎత్తున రామజన్మభూమి కోసం పోరాడినటువంటి అద్వాని లాంటి ఒక రాజకీయ యోధుడిని, బీజేపీకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి అద్వానీని, గురువుగా చెప్పుకుంటున్నటువంటి అద్వానీని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇంతకంటే ఘోరమైనటువంటి రాజకీయపరమైన కక్ష మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఆహ్వానం పంపించలేదని చెప్పి రామజన్మభూమి రామ ట్రస్ట్ చెప్పిన దాని ప్రకారం ఈ మురళీ మనోహర్ జోషికి అలాగే అద్వానీకి ఆహ్వానం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. రావద్దని కూడా చెప్తున్నారు. వయసు రీత్యా అని చెప్తున్నారు. కారణం కూడా చెప్తున్నారు. వయసు రీత్యా మీరు రావడం మంచిది కాదు, రావద్దు అని కూడా చెప్తున్నారు అనేది వాళ్ళ ట్రస్ట్ నుంచి వస్తున్నటువంటి ఒక వివరణ. సో అసలు ఎందుకు ఇంత కక్ష కట్టాడు అద్వానీ మీద నరేంద్ర మోడీ? కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని విజువల్స్ కూడా అప్పుడప్పుడు ఆయన నుంచుని దండం పెడుతుంటే, నమస్కారం పెడుతుంటే కానీ పక్క నుంచి పట్టించుకోకుండా పోతున్నటువంటి విజువల్స్ వేరే వాళ్ళకి పెడతాం, ఇవన్నీ కూడా చూసాం మనం. అసలు ఎందుకు అద్వానీ అంటే ఆయనకి అంత వ్యతిరేకత రాజకీయంగా అనేది కనుక మనం కొంచెం చూచాయిగా కనుక మనం విశ్లేషణ చేసుకుంటే బహుశా ఇలాంటి విశ్లేషణ నచ్చకపోవచ్చు బీజేపీ వాళ్ళకి. గురువు అంటే ఆయనకి నమ్మకం, ఆయన కాళ్ళ మీద పడతాడు, దండం పెడతాడు, పుట్టినరోజుకి వెళ్తాడు, అభినందిస్తాడు, ఇంతకన్నా ఏం కావాలి అని అనొచ్చు. ఇవాళ నరేంద్ర మోడీని విమర్శించడానికి సాహసించలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని తీసుకొచ్చారు. బీజేపీని విమర్శిస్తే భారత వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు ఇలాంటి ముద్ర వేసేస్తున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ఆంధ్రోళ్ళు, తెలంగాణ ద్రోహులు, ఇది నడిచింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేనేమో వీళ్ళు కమ్మోళ్ళు, టీడీపీ వాళ్ళు కమ్మోళ్ళు, ఇలా వచ్చేసింది. సమాజాన్ని అలా మార్చేశారు. సరే, అద్వానీని ఎందుకు అసలు నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నారు అని అంటే, నాకు మొత్తం మీద ఈ రాజకీయ టోటల్గా ఈ కొన్ని దశాబ్దాల రాజకీయాన్ని చూస్తే అద్వానీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, 2014లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగినప్పుడు ఆ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడానికి సమావేశమైంది 2014 ఎన్నికల ముందు. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు అద్వానీ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి, ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటిస్తే, ప్రధానమంత్రి అయితే అప్రకటిత ఎమర్జెన్సీ భారతదేశంలో వస్తుందని చెప్పి ఆయన వెల్లడించారు. అప్పట్లోనే 2014లోనే నరేంద్ర మోడీ గురించి, నరేంద్ర మోడీ పాలన గురించి అద్వానీ చాలా క్లియర్గా చెప్పారు. పార్లమెంటు బోర్డు సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మీడియాకు మాట్లాడారు. అప్రకటిత ఎమర్జెన్సీ భారతదేశంలో వస్తుంది నరేంద్ర మోడీ ప్రధాని అయితే అని చెప్పి అప్పట్లోనే చెప్పాడు ఆయన. ఆ రోజు నుంచి అద్వానీని అడుగడుగున ఏదో ఒక రకంగా బీజేపీలో పక్కన పెడుతూ వచ్చారనేది బీజేపీ కోర్ వర్గాల్లో వినిపించేటువంటి టాక్. సో దాని పర్యవసానమే ఇప్పుడు ఘోరమైనటువంటి అవమానం కింద దీన్ని అద్వానీ అభిమానులు చూస్తున్నారు. సో దీని వివరాల ప్రకారం ఏంటంటే, జనవరి 22వ తారీఖున అక్కడ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి. రామ మందిర ప్రారంభోత్సవం చేస్తున్నారు. జనవరి 22వ తారీఖున కొత్త సంవత్సరంలో 2024 కొత్త సంవత్సరంలో ఇది పండగ వాతావరణంలో చేసుకోవాలి. సో దీనికి ఈ ప్రారంభోత్సవం అలాగే దేశవ్యాప్తంగా కూడా రావాలి అని చెప్పి
ఆ రోజుకి అంతా పూర్తి చేయాలని 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ సహా 4,000 మంది ప్రముఖులు అక్కడ హాజరుగా అవుతున్నారు ఆహ్వానాల మేరకు. అయోధ్య జిల్లా అధికార యంత్రాంగం దీనిపైన రోజు సమీక్షలు చేస్తున్నారు. ఈ 400 మందికి ఎలా మనం సెక్యూరిటీ కల్పించాలి, 400 మందికి ఏర్పాట్లు ఎలా చేయాలి, 4,000 మందికి అని చెప్పి. సో అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. ఇప్పటికీ అయోధ్యలోని ధర్మపద్ మార్గంలో దీన్ని పెట్టారు. ఇది సూర్య స్తంభాన్ని. దీని ఎత్తు 20 అడుగులు. ఓకే, పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభం పైన జై శ్రీరామ్ అనేటువంటి అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపైన చిత్రీకరించారు ఇప్పటి వరకు. కాగా రామాలయం గర్భగుడి ఫోటోలు ఇటీవలే విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేసే మన కవిత కూడా దానికి సంబంధించి జై కొట్టే ట్వీట్ చేశారు. అంతకుముందేమో ఆయన వచ్చి విమర్శిస్తే మా యాదాద్రి ఏంటి, మా భద్రాచలం ఏంటి అని అడిగినటువంటి ఆమె ఇప్పుడు రామాలయానికి అనుకూలంగా ట్వీట్ చేసేసి జై కొట్టారు నరేంద్ర మోడీకి. సరే, గర్భగుడి ఫోటోలకి అలా పరిస్థితి. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థ కేంద్ర ట్రస్ట్, దాని పేరు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దాని పేరు. వాళ్ళు ఆ ఫోటోలను విడుదల చేశారు, గర్భాలయం ఫోటోలు. సో జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం సరిగ్గా 12:45 గర్భాలయ పీఠం పైన రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు. రాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ రోజు కార్యక్రమానికి ఆహ్వానితులందరినీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించాడు. ఈ ఎవరెవరిని ఆహ్వానిస్తున్నాం ప్రముఖులని. బౌద్ధ మత గురువు దలైలామా కన్నా ముసలుడు ఏం కాదు, వయసు మీరినాడు కాదు కదా అద్వానీ. సో మాత అమృతానందమయి, యోగా గురు రామ్దేవ్ బాబా, ప్రముఖ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అరుణ్ గోవిల్, దర్శకుడు మధుర్ భండార్కర్, ఇలా ఒక జాబితాని తయారు చేసి అది చెప్పాడనమాట. అలాగే ఇండస్ట్రియలిస్టులు ఎవరెవరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అలాగే ప్రఖ్యాత చిత్ర కళాకారుడు వాసుదేవ్ కామత్, ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్, ఇతర పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇంకా రామ మందిరం కోసం జీవితాంతం పోరాడిన ఉప ప్రధానమంత్రి, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ పేర్లు ఈ జాబితాలో లేవు అనేది ఆయన అడిగితే, ఎందుకు లేవు అని చెప్పి అడిగితే ఆయన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావద్దని ఎల్కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషికి చెప్పాము, విజ్ఞప్తి చేశాము అని చెప్పి చంపత్ రాయ్ చెప్పడం జరిగింది, ప్రధాన కార్యదర్శి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. ఎందుకనంటే వాళ్ళ వయసు, ఇతరత్ర కారణాలను దృష్టిలో ఉంచుకొని, ఇతరత్ర అంటే ఏంటో తెలియదు, ఇతరత్ర కారణాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళని వద్దని చెప్పామని చెప్పి ఆయన చంపత్ రాయ్ చెప్పడం అనేది మరి నరేంద్ర మోడీ యొక్క మహిమ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వయసు రీత్యా అంటే హెలికాప్టర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ అయిపోతే తీసుకెళ్ళి దింపేయచ్చు. అదే దలై లామా కంటే నాకు తెలిసినంత వరకు ఏజ్లో అద్వానీ అంత ఇదిగా లేడు అనుకుంటా. ఇంత పెద్ద కార్యక్రమానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. అలాంటి వ్యక్తి కూడా అలాంటి తీసుకురావాలనుకుంటే ఎంతసేపు తీసుకురావచ్చు. కానీ గురువు అంటూనే ఇట్లా పంగనామాలు పెడితే అంత కరెక్ట్ సార్. అది సో గురువుని ఏ విధంగా అభిమానించాలి, సన్మానించాలి, ఏ విధంగా గౌరవించాలి అనేది ద గ్రేట్ నరేంద్ర మోడీ గారి గురించి మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ జనరేషన్కి నరేంద్ర మోడీ ఒక స్ఫూర్తి మన్ కీ బాత్ నుంచి ఇస్తే కనుక బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అద్వానీ లాంటి ఒక జైగాంటిక్ రాజకీయవేత్తనే ఇలాంటి పెద్ద కార్యక్రమానికి రాకుండా పక్కన పెట్టేశారంటే బీజేపీలో నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క రాజకీయ ప్రభ